హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు నరసింహ. నేను హైదరాబాద్లో ఉంటాను. వెస్టేజ్ కంపెనీ కాన్సెప్ట్ ఏంటంటే చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. ఒక షాప్ మార్చుకోవడం ద్వారా జీవితాన్ని మార్చుకునే గొప్ప అద్భుతమైన అవకాశం. మనం షాపు ఎందుకు మార్చుకోవాలంటే మనం బయట ఇంట్లో వస్తువులు మనం ఎక్కడ అవుతానో కొంటా ఉంటాం. అవి కొనడం ద్వారా కల్తీ ప్రొడక్ట్స్ వాడుకొని డబ్బులు పెట్టి రోగాలు కొనుక్కుంటూ ఉంటాం. ఇక్కడ మన వెస్టేజ్ స్టోర్లో అన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్ క్వాలిటీ ఉంటాయి. మనము బయటలో ఏదైనా కానీ ఎంఆర్పి మీదనే కొంటాం, డిస్కౌంట్లు ఏమి ఉండదు. మన వెస్టేజ్ స్టోర్లో కొనడం ద్వారా 10 to 20% డిస్కౌంట్ ఇస్తారు. అలాగే 5 to 16% క్యాష్ బ్యాక్ ఇస్తారు. అలాగే 10% ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తారు. 4 నెలలు కొనుక్కుంటే 5వ నెలలో 2500 వస్తువులు ఫ్రీ ఇస్తారు. అంటే ఏ వస్తువు అయినా కానీ 100 రూపాయలు మనం కొనుక్కుంటే ఇక్కడ వ్యాపారులు వాడుకుంటే 100 రూపాయల వస్తువు 50 రూపాయలకు పడుతుంది. మనం బయట కిరాణా షాపులో 100 రూపాయలే కొంటాము. ఇక్కడ మనకు 50% బెనిఫిట్ ఉంటుంది. ఇంత బెనిఫిట్ ఉన్నప్పుడు ఇక్కడ కొనాలి ఫ్రెండ్స్. ఎక్కడైతే తక్కువ రేట్లు మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ తక్కువ రేట్లో వస్తున్నాయో అక్కడ కొంటాం. అంత బెనిఫిట్ ఉంది ఇక్కడ. ఇప్పుడు మీరు ఒక్కరే వాడతారా, ఇతరులకు కూడా చెప్తారంటే ఇతరులకు కూడా చెప్తారు 100%. ఇతరులకు చెప్తే ఎన్ని రకాల ఆదాయం వస్తుంటే 9 రకాల ఆదాయాలు వస్తాయి. ఏమేమి ఉంటాయంటే కార్ ఫండ్ 10 to 20% డిస్కౌంట్, 5 to 16% క్యాష్ బ్యాక్, 10% బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ అని 15%, టీమ్ బిల్డింగ్ బోనస్ అని 3%, ట్రావెల్ ఫండ్ అని 3%, కారు లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అని 18%, అలాగే కారు కొనుక్కోవడానికి కార్ ఫండ్ అని 5%, అలాగే ఇల్లు కట్టుకోవడానికి హౌస్ ఫండ్ అని 3%, అలాగే ఎల్ఐటి క్లబ్ బోనస్ అని 2%. ఇన్ని రకాల బెనిఫిట్ ఇస్తారు. ఎలా ఇస్తారు ఇంత బెనిఫిట్లు ఇలాంటివి అంటే ప్రొడక్ట్స్ డిస్కౌంట్, క్యాష్ బ్యాక్, ఇలాగ ఇన్కమ్ కూడా ఎలా ఇస్తారంటే మనది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అంటే మనకు ట్రెడిషనల్ మార్కెట్లో ఇవ్వరు. ఇక్కడ ఎందుకు ఇస్తారంటే ట్రెడిషనల్ మార్కెట్లో ఏ వస్తువునా కానీ కొనాలంటే ఎక్కడ కొంటారు ఫ్రెండ్స్? కిరాణా షాప్లో కొంటారు. కిరాణా షాపులో ఏమైనా తయారు చేస్తారా? తయారు చేయరు. వాళ్ళు ఎక్కడ కొంటారు? హోల్సేల్ షాప్లో కొంటారు. హోల్సేల్ షాప్లో ఏమైనా తయారు చేస్తారంటే వాళ్ళు కూడా తయారు చేయరు. వాళ్ళు పోయి డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకుంటారు. డిస్ట్రిబ్యూటర్ కూడా తయారు చేయరు. వాళ్ళు పోయి సిఎండ్ ఏజెన్సీ దగ్గర తీసుకుంటారు. సిఎండ్ ఏజెన్సీ కూడా తయారు చేయరు. వాళ్ళు పోయి మ్యానుఫ్యాక్చర్ తీసుకుంటారు. మ్యానుఫ్యాక్చర్లో ఒక వస్తువు 100 రూపాయల వస్తువు మనం కొంటాము. మ్యానుఫ్యాక్చర్ ఎంత తయారవుతుంది అంటే 40 రూపాయలకు తయారవుతుంది. 40 రూపాయలకు తయారైన వస్తువు మనము 100 రూపాయలు పెట్టి కొనుక్కుంటాము. అంటే మధ్యలో మిగిలేది ఎంత? 60%, 60 రూపాయలు. 60 రూపాయలు ఎటు పోతున్నామంటే బయట మధ్యవర్తులకు పోతుంది. ఎవరెవరు? కిరాణా షాప్ వాళ్ళు ఉంటారు, హోల్సేల్ షాప్ వాళ్ళు ఉంటారు, రిటైల్ డిస్ట్రిబ్యూటర్ ఉంటారు, సిఎండ్ ఏజెన్సీ. అలాగే సెలబ్రిటీ అంటే టీవీలో సినిమా హీరోలు కానీ అలాగే క్రికెట్ మ్యాచ్ ఆడేవాళ్ళు వీళ్ళందరూ వచ్చి యాడ్స్ ఇస్తారు. అంటే ఇదింత 60% మధ్యవర్తులకు పోతుంది. అంటే 60 రూపాయలని మీరు తక్కువ అనుకుంటారు. మనం 100 రూపాయలు కొనుక్కుంటే 60 రూపాయలు మధ్యవర్తులకు పోతాయి. మనం 1000 రూపాయలు కొనుక్కుంటే 600 మధ్యవర్తులకు పోతాయి. మనము 10,000 పెట్టి కొనుక్కుంటే 6,000 మధ్యవర్తులకు పోతాయి. మనము అందరం కలిసి 60,000 లక్ష రూపాయలు మనం కొనుక్కుంటే 60,000 మధ్యవర్తులకు పోతాయి. మనం దేశవ్యాప్తంగా ఒక నెలలో 100 కోట్లు టర్న్ ఓవర్ చేస్తే 60 లక్షల మధ్యవర్తులకు పోతాయి ఫ్రెండ్స్. ఇలా మనం ఒక 100 రూపాయలు సింపుల్ అనుకుంటాము. ఈ విధంగా మధ్యవర్తులు పోతాయి కాబట్టి వాళ్ళే ధనవంతులు అవుతారు. మనం కస్టమర్ అనే వాళ్ళు కస్టమర్గా మిగిలిపోతాం. కాబట్టి మన కంపెనీ ఏం చేసిందంటే తయారు చేసేది నేను ఇంపార్టెంట్, వాడుకునేటోళ్ళు మీరు ఇంపార్టెంట్, మధ్యవర్తులు ఎవరు వద్దని అందరికి తీసేసింది. అంటే మధ్యవర్తులు ఎవరు అయినప్పుడు 60% మిగులుతుంది కదా, ఆ 60% మనకే ప్రాఫిట్ రూపంలో ఇస్తుంది. అందుకబట్టి ఇన్ని రకాల బెనిఫిట్ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు 0 నుంటే స్టార్ట్ చేస్తారు. 0 అంటే ఒక పీవీ అంటే పాయింట్ వాల్యూ. ఒక పాయింట్ వాల్యూ నుండి 599 పీవీల వరకు 5% ఉంటారు. ఎప్పుడైతే 600 పీవీలు అవుతావో 8% వస్తారు. 8%లో కూడా 2399 పీవీల వరకు 8% ఉంటారు. ఎప్పుడైతే 2400 పీవీలు అవుతావో 12%కి వస్తారు. 12%లో కూడా 5499 పీవీల వరకు 12% ఉంటారు. ఎప్పుడైతే 5500 పీవీలు అవుతావో 16%కి వస్తారు. అక్కడ నుండి కంపెనీ టర్న్ ఓవర్లో ఇన్కమ్ తీసుకోవచ్చు. అలాగే మనము ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా ఒక 4,000 పెట్టి కొనుక్కున్నాం అనుకోండి. ఒక ఎగ్జాంపుల్ ప్లాను. మీరు 100 పీవీ కొన్నారు. అలాగే మీ ద్వారా మీరు ఒక 6 చెప్పారు. 6 కూడా 100 పీవీ కొనుక్కుంటే మీ 100 600 పీవీలు అవి మీకు యాడ్ అవుతాయి. వాళ్ళకు 100 ఇండివిజువల్గా 600 పీవీలు వాళ్ళ 6 మీ ద్వారా వచ్చారు కాబట్టి 600 పీవీలు మీకు యాడ్ అవుతాయి.
అలాగే తలా 6 తెచ్చుకుంటే 36 మంది అవుతారు. 36 మంది కూడా ఒక్కొక్కరు 100 పీవీ కొనుక్కుంటే 3600 పీవీలు అవుతాయి. 3600 పీవీలు మీకు అవుతాయి. ఓల ద్వారా వచ్చిండ్రు కాబట్టి ఓలకాడ అవుతాయి. ఇలా ప్రతి ఒక్కరు అక్యుమిలేషన్ అయ్యి మీ లెవెల్ పెరుగుతూ వస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక్కరు చేయట్లేదు, టీం వర్క్ ద్వారా చేస్తారనమాట. అలాగే 36 మంది కూడా తలా 6 తెచ్చుకుంటే 216 మంది అవుతారు. 216 మంది కూడా తలా 6 తెచ్చుకుంటే 1296 మంది అవుతారు. ఇలా మొత్తం మీ టీం నెంబర్స్ ఎంత మంది అవుతారంటే 1555 మంది మీ టీం నెంబర్స్ అవుతారు. ఎవరింటికి వాళ్ళు 4,000 పెట్టి కొనుక్కోవడం ద్వారా కంపెనీ టర్న్ ఓవర్ ఎంత అవుతుంది అంటే 62,20,000 కంపెనీ టర్న్ ఓవర్ అయితే మీకు ఆ నెల ఇన్కమ్ 6,22,000 అవుతుంది. ఇట్లా డబ్బు సంపాదించుకునే గొప్ప అద్భుతమైన అవకాశము ఇక్కడ కనబడుతున్న నంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ. ఇట్స్ వెల్త్.